జై తెలంగాణ, జై కేసీఆర్. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మన గౌరవనీయులు పెద్దలు శ్రీ ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవనీయులు పెద్దలు మన మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు సిద్దిపేట శ్రీ తన్నీరు హరీష్ రావు గారికి, మరి ఎలక్షన్ అంతా కూడా ఉండి మొత్తం కూడా డైరెక్షన్ స్టేట్ లో ఇచ్చుకుంటూ నడుపుతున్న పెద్దలకు, అదే విధంగా మన శాసన మండలి సభ్యులు యాదవరెడ్డి గారికి, మున్సిపల్ చైర్పర్సన్ రాజమౌళి గారికి, అదే విధంగా వేదిక మీద ఉన్న అందరు కూడా దయచేసి పేరు పేరున వేదిక మీద ఉన్న వారు అందరికి కూడా చెప్తూ, ఈ పట్టణం నుంచి వచ్చిన అక్కా చెల్లెళ్ళు, నియోజకవర్గం నుంచి వచ్చిన అన్నదమ్ముళ్ళు అందరికి కూడా పేరు పేరున నమస్కరిస్తూ, మీ వెంకట్రామరెడ్డి ఒక 4 నిమిషాలు మీ ముందు వారు చేసే కార్యక్రమాలు, వారికి ఎందుకు ఓటేయాలి, వెంకట్రామరెడ్డికి నాకు ఎందుకు ఓటేయాలి, నన్నే ఎందుకు గెలిపించాలి, మరి గెలిపించిన తర్వాత నా బాధ్యత ఏంది అని క్లుప్తంగా 4 నిమిషాలు మాట్లాడతాను. దయచేసి మీ కుటుంబ సభ్యులు ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఎంత శ్రద్ధగా ప్రేమించి వింటారో ఆ మాదిరిగా నేను చెప్పే 4 నిమిషాలు వినాలి. 4 కార్యక్రమాలు చెప్తాను. మరి నన్ను విశ్వసించడానికి మీ సమయం కోరుతా ఉన్నా. నేను ఈ ప్రాంతంలో అంటే ఈ మన జిల్లాలో పనిచేస్తూ 11 సంవత్సరాలు అధికారిగా మీ అందరి సేవలు అందించే అవకాశం భగవంతుడు కల్పించాడు. మరి కలెక్టర్ గా, జాయింట్ కలెక్టర్ గా వివిధ హోదాలలో పనిచేసి ఈ ప్రాంతం మన ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజా సమస్యల పరిష్కారంలో, ఈ ప్రాంత అభివృద్ధిలో, ఈ ప్రాంత ప్రాజెక్టు నిర్మాణంలో, ఈ ప్రాంత రోడ్ల నిర్మాణంలో, ఈ ప్రాంత మార్కెట్ నిర్మాణంలో అన్నిటిలో కూడా నేను గౌరవనీయులు కేసీఆర్ గారి ఆశీస్సులతో, వారి ఆలోచనను మన తన్నీరు హరీష్ రావు గారి అప్పుడు మంత్రివర్యులు ఆధ్వర్యంలో మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నడుపుకున్నాం. గజ్వేల్ని భారతదేశంలోని ముఖ్యమైన పట్టణంగా తెచ్చే ఘనత ఇవాళ కేసీఆర్ గారిది, హరీష్ అన్నది. మరి అందులో నా భాగస్వామ్యం ఒక అధికారిగా ఉన్నందుకు మీ అందరి ముందు సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నా. మరి ఏ ప్రాంతంలోనైతే అధికారిగా పనిచేశానో అదే ప్రాంతం నుంచి ఇవాళ పార్లమెంటుకి ఎన్నికయ్యే అవకాశం మీరందరూ ఆశీర్వదించుతా ఉన్నారు. ఇంతకన్నా గొప్ప నాకు సంతోషం జీవితంలో ఉండదు. మరి మీ రుణం తీర్చుకోవాలంటే నేను కొన్ని పనులు చేయాల్సిన అవసరం ఉంది. నా బాధ్యతను గుర్తెరిగి మరి నా బాధ్యత ఏంటి అని మీరు చెప్పినప్పుడే నన్ను విశ్వసించి మీరు నాకు ఓటు వేస్తారనే ఆలోచనతో మీ ముందు నేనేం చేయబోతున్నానని చెప్తా ఉన్నా. మరి ఒక విద్యావేత్తగా, ఒక కలెక్టర్ గా, ఒక మెజిస్ట్రేట్ గా మీ సమస్యలన్నీ విని పరిష్కార మార్గం కృషించి మరి అభివృద్ధిలో పాల్గొన్న నేను రేపు ఎన్నికైన తర్వాత, మీ ఓటుతో ఎన్నికైన తర్వాత పార్లమెంటులో అందరికన్నా ఘనంగా మరి మన గరం విప్పించి మన అభివృద్ధి కొరకు కృషి చేస్తానని మీ అందరికీ తల వంచి మనవి చేస్తా ఉన్నా. మరి అభివృద్ధిలో కృషి చేయడానికి నాకు ఇక్కడ అవగాహన ఉంది, ఈ ప్రాంతం మీద అవగాహన ఉంది, ఈ ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందాలనే ఆలోచన ఉంది, ఈ ప్రాంత ప్రజల సమస్యలు తెలిసిన వ్యక్తిని, మరి కలెక్టర్ గా పనిచేసిన వ్యక్తిని. మరి నాకు అన్ని ఆలోచనలున్న నాకు మిగతా పద్ధతులను మర్చిపోయి నాకే ఓటు వేయాలని కోరుకున్నాను. మరి ఈ కారణాల వల్ల మరి సమర్థవంతంగా అధికారిగా ఉండి ఎన్నో పరిచయాలుండి ఢిల్లీ స్థాయిలో, హైదరాబాద్ స్థాయిలో మరి నా సహ ఉద్యోగులు ఇవాళ పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు, గవర్నమెంట్ లో సెక్రటరీలుగా ఉన్నారు. మరి వారి దగ్గరికి వెళ్ళి నేను ఏ ప్రాంతంలో కలెక్టర్ గా చేశానో మరి ఆ ప్రాంతం నుంచి నేను ఇవాళ పార్లమెంట్ లో ఉన్నా, మరి నాకు పనులు వేగవంతంగా చేయాలి, ప్రాజెక్టులు ఎక్కువ కావాలి, ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువ కావాలి, మా ప్రాంత ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత నా మీద ఉందని మన కేసీఆర్ గారి సూచనల మేరకి, హరీష్ అన్న గారి ప్రోత్సాహంతో మీ ముందు సేవకుడిగా ఉండి అందరి అభ్యర్థుల కన్నా మేలుగా పనిచేసి మీ సేవలో, మీ అభివృద్ధిలో పాలు పంచుకుంటానని తల వంచి మనవి చేస్తా ఉన్నా. అదే కాకుండా మరి నాకు భగవంతుడు విద్యనిచ్చిండు. భగవంతుడు నాకు విద్యనిచ్చిన విద్య ఒక కలెక్టర్ని చేసింది. మరి విద్య నన్ను కలెక్టర్ గా చేసినప్పుడు మీ సేవలు అందించే అవకాశం, ఈ మన జిల్లాలో పనిచేసే అవకాశం వచ్చింది. మరి కలెక్టర్ గా ఉన్న నేను మరి నా విద్యను ఎంపీగా గెలిచిన తర్వాత మరి నిరుపేద కుటుంబాల విద్యార్థులకు నేను విద్యను ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉందని సవినయంగా మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నా.
మరి దాని కొరకు ప్రత్యేకంగా నాకు ఉమ్మడి కుటుంబ ఆస్తి నుంచి వెంకట్రామరెడ్డి ట్రస్ట్ అని కార్యక్రమం పెట్టి ఒక 100 కోట్ల విద్యా నిధి ఏర్పాటు చేసి ఆ 100 కోట్ల విద్యా నిధితో ఈ ప్రాంత పేద నిరుపేద కుటుంబాలకు విద్య ఇవ్వాలనే ఆలోచనతో నేను మీ ముందుకు వస్తా ఉన్నా. 5 కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. 2 నిమిషాలలో ముగిస్తాను. 5 కార్యక్రమాలలో మొదటి కార్యక్రమం, దయచేసి ఇక్కడ ఉన్న మా ఓటర్ మహాశయులు, అన్నదమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళు, నేను చెప్పిన మాటలు రికార్డ్ చేయండి. నేను ఏదైతే సమయం చెప్తా ఉన్నానో ఆ సమయం కన్నా లోపే మన పెద్దలు హరీష్ అన్న గారి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమాలన్నీ ప్రారంభిస్తానని సవినయంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. మొట్టమొదటి కార్యక్రమం వెంకట్రామరెడ్డి ట్రస్ట్ ద్వారా ఇవాళ నేను చెప్పే మాటలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకొని ఇవాళ మీ ముందు ఉంచుతున్నాను. అబద్ధాలు ఆడొద్దనే ఆలోచనతో వెంకట్రామరెడ్డి ట్రస్ట్ ద్వారా నిరుపేద కుటుంబాల విద్యార్థులకు పై చదువులకు, ఉన్నత చదువులకు ఫీజు కట్టడానికి వాళ్ళకి అండగా ఈ 100 కోట్ల నిధి వారి కొరకు కేటాయించినాము, వారి కొరకు ఖర్చు చేస్తామని చెప్తాను. మరి ఏ డబ్బు అయితే ఖర్చు చేస్తా ఉన్నామో, ఏ పిల్లోడికి అయితే మనం ఫీజు కడతా ఉన్నామో, ఏ నిరుపేద కుటుంబానికి కడతామో ఆ విద్యార్థి పేరు, విద్యార్థిని పేరు, తండ్రి పేరు, గ్రామం పేరు, మండలం పేరు, చెక్ నంబరు, చెక్కులో రాసిన అమౌంట్, ఏ కాలేజీలో కడతా ఉన్నాం ఆ వివరాలన్నీ కూడా మన వెంకట్రామరెడ్డి ట్రస్ట్ వెబ్సైట్ లో నిరంతరం మీ అందరి కొరకు పెడతాను. పారదర్శకంగా పనిచేస్తానని తల వంచి మనవి చేస్తా ఉన్నాను. ఇదే కాకుండా రెండవ కార్యక్రమం, మరి నేను ఏదైతే పోటీ పరీక్షలు రాసి ఇవాళ కలెక్టర్ అయ్యానో, మరి నాలాగా పోటీ పరీక్షలు రాసి హైదరాబాద్ లో కోచింగ్ తీసుకొని నేను పోటీ పరీక్షలు రాసి పాస్ అయ్యాను. ఆ రోజులలో 1,50,000 ఖర్చు పెట్టి 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టి చేశా. మరి అందరికి కూడా డబ్బుతో కూడుకున్న పని, ఖర్చుతో కూడుకున్న పని. ఎంతమంది పేద కుటుంబాలు వాళ్ళ ఇంట్లో ఉన్న గ్రాడ్యుయేట్స్ ని విద్య కొరకు, కోచింగ్ కొరకు హైదరాబాద్ పంపుతారు? పంపలేరు. అందుకని గజ్వేల్లోనే హరీష్ అన్న గారి సూచనల మేరకి, మన కేసీఆర్ గారి సూచనల మేరకి ఇవాళ గజ్వేల్లో నిరంతరం కోచింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టి మన విద్యార్థులకు పోటీ పరీక్షల కొరకు హైదరాబాద్ కు తీటుగా ఇక్కడ కోచింగ్ సెంటర్ పెట్టి నాలాగా పెద్ద పరీక్షలు రాసి ప్రభుత్వ ఉద్యోగులు కావాలి అని కోరుకుంటా ఉన్నా. మూడవ కార్యక్రమం, మన యువతకి మరి ట్రైనింగ్ ఇవ్వాలి, నైపుణ్యం పెంచాలి, మహిళలకి నైపుణ్యం పెంచాలి, కుట్టు మిషన్లు నేర్పాలి, కుట్టు మిషన్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి వారి కొరకు ట్రైనింగ్ సెంటర్ పెట్టి వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు ఇస్తానని హామీ ఇస్తా ఉన్నాను. 4వ కార్యక్రమం, పేదింటి ఆడపిల్లలకు తల్లిదండ్రులు ఇంటి ముందట పెళ్లి చేసుకునే రోజులు మన ఊళ్ళల్లో ఉన్నాయి, ఇంకా చూస్తా ఉన్నాం. మరి ఇంటి ముందట పెళ్లి చేసుకునే బదులు ఫంక్షన్ హాల్, కళ్యాణ మంటపాలు కట్టి 7 నియోజకవర్గాలలో గెలిచిన 9 నెలల లోపు హరీష్ అన్నతో ఇనాగరేషన్ చేయించి మీ అందరికి కూడా పేద కుటుంబాల పెళ్లిళ్ల కొరకు ప్రతి నియోజకవర్గంలో కళ్యాణ మండపం రూపాయి కంటే రూపాయికే మీ అందరికి కూడా వసతి ఇచ్చే విధంగా ఉంటుందని చెప్తా ఉన్నాను. 5వ కార్యక్రమం, 10 లక్షల ప్రమాద బీమా మన నియోజకవర్గంలో అందరికి కూడా వెంకట్రామరెడ్డి ట్రస్ట్ ద్వారా మీ అందరికీ అందుబాటులో ఉంచుతానని సవినయంగా మనవి చేస్తా ఉన్నా. ఒక్క విషయం చెప్తా ఉన్నా, నేను ఒక ప్రమాణం చేయబోతా ఉన్నా. ఆ ప్రమాణం ఎందుకు చేస్తాననే విషయం ఒక్క నిమిషంలో చెప్పి ముగిస్తాను. మరి నా ప్రత్యర్థి మొన్న స్వర్గీయ రామలింగారెడ్డి గారు చనిపోయిన తర్వాత అబద్ధాలు ఆడి మోసపూరిత హామీలు ఇచ్చి అన్ని ఫ్రీ ఇస్తానని చెప్పి ప్రజలను నమ్మించి దుబ్బాకలో ఎమ్మెల్యేగా గెలిచి 4 సంవత్సరాల తర్వాత ఒక్క హామీ ఇవ్వకుండా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా 54,000 ఓట్లతో ఓడిపోయి ప్రజలను మోసం చేసిన వ్యక్తి. మరి నన్ను కూడా ఆ విధంగా అనుకోవద్దు. నేను అలాంటి వ్యక్తిని కాదు. నేను అబద్ధాలు ఆడను, జీవితంలో వెనుకకు తిరిగి చూడలేదు, అబద్ధాలు ఆడను, మాట ఇస్తే ఒప్పుకుంటాను. మరి మీరు నన్ను విశ్వసించాలనే ఆలోచనతో అతనితో నన్ను కంపేర్ చేయొద్దు, అతనితో నన్ను పోల్చొద్దు అనే విషయంతో మీ అందరి ముందు గజ్వేల్ నడి బొడ్డున ఇవాళ నా కుటుంబం మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను. ఏదైతే హామీలు ఇచ్చానో నెల రోజుల్లోపు విద్య కొరకు నిధి ట్రస్ట్ ద్వారా హరీష్ అన్న సమక్షంలో కేసీఆర్ గారి ఆశీస్సులతో ఇక్కడ ట్రస్ట్ కార్యక్రమాలు ప్రారంభించి మీ అందరికీ అందుబాటులో ఉంటాయని చెప్తా ఉన్నా. 9 నెలల లోపు కళ్యాణ మండపం కట్టి నిరుపేద కుటుంబాలకు రూపాయికి ఫంక్షన్ హాల్ వచ్చే విధంగా మీ అందరికీ అందుబాటులో ఉంచుతాను. నా కుటుంబం మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను. నేను నా ప్రత్యర్థిలాగా అబద్ధాలు ఆడను. నన్ను విశ్వసించండి. కారు గుర్తుకు ఓటేసి
కారు గుర్తుకు ఓటేసి ఇవాళ మొదటి ఈవీఎంలో 4వ క్రమ సంఖ్యలో వెంకట్రామరెడ్డి పేరు పక్కన కారు గుర్తుకు ఓటు వేసి నాకు ఘన విజయం ఇవ్వాల్సిందిగా మీ అందరినీ పేరు పేరున ప్రార్థిస్తూ మీ అందరికీ మండు టెండలో ఉన్నందుకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. మీ సేవలకి అంకితమైతా మీ సేవకుడిగా పనిచేస్తా. నన్ను ఆశీర్వదించండి. జై తెలంగాణ.